అందరికీ నమస్కారం. నేను మీ దీపిక. అందరు బాగున్నారా? ఈరోజు ఇంకో వీడియోతో ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పుదీనా రైస్ అండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి దీనికి పోపుకి ఇవన్నీ వేసుకోవాలండి. మనము శనక్కాయ విత్తనాలు, ఇలాచి, లవంగాలు, పట్ట, ఎండుమిర్చి, ఉద్దివేళ్ళు, ఉద్దిపప్పు, శనగపప్పు, అది గోడంబి, ఇవన్నీ మనము దీంట్లోకి పోపులోకి ఇవన్నీ తయారు చేసుకోవాలి. ఇది పుదీనా అండి. పుదీనాలోకి మనము పచ్చి పుదీనా ఉంటుంది కదా, పుదీనా ఆకులు అంతా శుభ్రం చేసుకొని తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి, అల్లము వేసుకొని తిప్పుకున్నా అండి. ఇలాగా ఇది పుదీనా ఫ్రైడ్ రైస్ అండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇలా ఉల్లిపాయ కోసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మనకు పుదీనా చట్నీ తినలేనప్పుడు ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్గా. బాగుంగట్టి చిన్నపిల్లలు అయితే తింటారు కదా అలా చట్నీలతో, దాంట్లో గుళ్ళతో. ఆ తర్వాత శనక్కాయ విత్తనాలు వేసుకోవాలి. ఇట్లా ఫ్రైడ్ రైస్ లాగా అయితే తింటారు. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. సాజీర, ఎండుమిర్చి, సాజీర కానీ వేసుకోవచ్చు. ఎందుకంటే స్మెల్ ఇవన్నీ మనకు పోపు దినుసులు అన్నీ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది. మనకు ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. ఇవన్నీ మొత్తం వేసుకోవాలి. గోడంబి, కాజు, ఎండుమిర్చి, శనక్కాయలు, పట్ట, లవంగాలు, కిస్మిస్, ఇలాచి అన్నీ వేసి ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి. మన పుదీనా మిశ్రమము. పుదీనా ఏం లేదు, పుదీనా 2 కట్టలు తీసుకొని తర్వాత దాంట్లో పచ్చిమిర్చి కొంచెం అది అన్నీ పచ్చిగా మనము మిక్సీలో వేసుకోవాలండి. కొంచెం పసుపు, ఇవంతా బాగా రెడ్గా అయినాక ఈ పేస్ట్ వేసేసుకుని సరిపోతుంది. వేసేసుకొని అల్లం వెల్లి పేస్ట్ ఇలా ట్రై చేసుకోండి. కొత్తగా ఉంటుంది. మనకు చట్నీలు, కొంతమంది చట్నీలు తినారు కదా, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. వెరైటీగా ఉంటుంది. బాగా వేయించుకోవాలండి రెడ్గా. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత పేస్ట్ వేసేయాలి. అంటే పచ్చి స్మెల్ పోయి దగ్గరగా వచ్చే వరకు వేసుకోవాలి. కొంచెం లాస్ట్లో కొంచెం నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు. అది మన ఆప్షనల్. నిమ్మకాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది దించాక. పచ్చి స్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఒక 10 minutes వేయించుకోవాలి. చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది. మనకు రసమన్నము, ఇట్లా వెజిటేబుల్ రైస్ లాగా ఉంటాయి కదండి, ఫ్రైడ్ రైసెస్. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం బాగా వేయించుకోవాలండి. పులుసన్నము ఇలాంటివి ఏమన్నా వేసుకుంటాం కదా, అలాగా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇట్లాగే గోంగూరతో కానీ రైస్ చేయొచ్చు. అది ఇంకొక వీడియో నేను చూపిస్తాను. గోంగూర రైస్ అని చాలా బాగుంటుందండి. ఫ్లేవరు పచ్చివాసన కొంచెం పోయే వరకు కొంచెం వేయించాలి. ఇంకా
తర్వాత అన్నం వేసుకోవాలండి. అంతా వేసేసుకోవాలి అన్నం అంతా. మనం సద్దన్నమైనా వేసుకోవచ్చు, వేడన్నమైనా చేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చండి. బట్ట పడుతుంది. ఇంతే. అంతే అండి, వేడివేడిగా మనకు పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ అయిందండి. ఇలాగ మనకు లంచ్ బాక్స్లకైనా, క్యారెట్లకైనా, లేకపోతే సాయంత్రం స్నాక్స్, సాయంత్రం పూట మనకి ఏమైనా ఈవినింగ్ తినడానికైనా పుల్లగా బాగుంటుంది. కొంచెం నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు, అది మీ ఆప్షన్. ఒక నిమ్మకాయ దెబ్బ పిండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. ఇలాగ అన్నీ వేసుకొని ట్రై చేసి చూడండి. పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకో. అంతే అండి, పుదీనా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. సూపర్గా వేడివేడిగా మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరు చేసుకొని హ్యాపీగా తినండి. ఓకే అండి, ఉంటా అండి.